సంబంధం నువ్వు పెట్టుకుంటున్నావా? నీ సంతోషానికిను నీ పరిస్థితులకి సంబంధం ఉందా? క్రైస్తవుడు అవన్నీ దాటి ఉండాలి ఖచ్చితంగా. నిరీక్షణ దేనికి ఆధారం? దేనికి ఆధారం ప్రియులారా? భక్తికి ఆధారమగు నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సిగ్గుపడతామా మనం? సిగ్గుపరచదు. ఈ నిరీక్షణతో ఉంటే సిగ్గుపడం. ఒక 5-6 ఏళ్ల క్రితం నేను యూత్ క్లాస్ చెప్పేటప్పుడు ఒక పేపర్ కటింగ్ తీసుకొచ్చి వాళ్ళకి చెప్పాను. ఆ పేపర్ కటింగ్లో ఉన్న విషయం ఏంటంటే, అప్పుడప్పుడే ఫేస్బుక్ వచ్చింది. బ్రీఫ్గా చెప్పి ముగిస్తాం. అప్పుడప్పుడే ఫేస్బుక్ వచ్చింది. ఒక అమ్మాయి ఫేస్బుక్లో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది అవతల వ్యక్తితో. సేమ్ ఐడియాలజీస్, సేమ్ ఆలోచనలు, సేమ్ ఊహలు. గాల్లో తేలినట్టు అనిపించిందంటే ఈ పిల్లకి, నాలాంటోడే నాకు దొరికేశాడు అని చాలా ఆనందపడిపోయింది. ఆన్ ఫైన్ డే మన ఇద్దరం కలుద్దామని పెట్టుకున్నారు. ఆన్ ఫైన్ డే వచ్చారు, అడ్రస్ చెప్పుకున్నారు, ఒకేలాంటి డ్రెస్సులు. దూరం నుంచి ఎక్కడున్నావు నువ్వు అని ఫోన్లో మాట్లాడుకుంటుంటే, అదిగో ఎర్ర టీషర్ట్ వేసుకుని ఇక్కడ నించున్నా అన్నాడట. ఒకసారి వెనక్కి తిరిగి చూడగానే ఎర్ర టీషర్ట్ వేసుకున్న వ్యక్తికి 60 ఏళ్ళు ఉంటాయి, పిల్లకి 20 ఏళ్ళు ఉంటాయి. ఎంత ఎదురు చూసిందో పాపం బుజ్జి తల్లి. ఎవరి కోసం? తన మనసుని గెలిచిన వాడి కోసం. ఇప్పుడు ఆ నిరీక్షణ అమ్మాయిని సిగ్గుపరిచిందా? సిగ్గుపరచలేదా? నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చుకుంటూ చిచిచి నిన్ను కాదు నేను ప్రేమించింది అందంట. లేదమ్మా బంగారం, నన్నే నువ్వు ప్రేమించిందని చెప్పేసి దగ్గరికి వచ్చి చాటింగ్ చూపించాడు. అసహించుకుని పరిగెట్టుకుని పారిపోయింది. ఇలాంటి వాడినా నేను ప్రేమించింది? నేను 20 ఏళ్ళ బాలకుమారుడు అనుకున్నానే, ఇదేంటి ఇలా ఉన్నాడు? ఎదురు చూసింది, నిరీక్షించింది, రాత్రి పగళ్ళు నిద్ర కూడా లేకుండా కలల్లో కూడా రాకుమారుడు వచ్చేసరికి నిరీక్షించింది. వెళ్ళి ఎదురు పడేసరికి సిగ్గుపడింది. భూమి మీద నిరీక్షణలు ఒకవేళ సిగ్గుపరుస్తాయేమో, కానీ మన నిరీక్షణ ఎన్నడూ సిగ్గుపరచదు ప్రియులారా. గుర్తుపెట్టుకోండి, మీ నిరీక్షణ సిగ్గుపరిచేది కాదు.